హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ గో గో గౌతమి. ఇవాళ నా వీడియోలో మీరు ఏం చూస్తున్నారంటే, మేము హాలిడేకి వెళ్తున్నాము టర్కీకి. 5 nights బుక్ చేసుకున్నాము. టోటల్గా 3 families కలిసి వెళ్తున్నాం అనమాట. మేము 2-3 hours ముందు ఎయిర్పోర్ట్కి వచ్చాము. సో చెక్కింగ్కి రెడీగా ఉన్నాం అనమాట. యా, మా ఫ్లైట్ మాంచెస్టర్ టు అంటాలియా అండ్ అంటాలియా టు అలన్యా త్రూ కోచ్ వెళ్తాము. అది 2 hours జర్నీ ఉంది అక్కడ నుంచి హోటల్కి. ఇప్పుడే చెక్ ఇన్ అయిపోయి అక్కడ కూర్చున్నాము. సో చాలా ఎర్లీగా వచ్చామన్నమాట. ఒక 2 hours దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది ఎయిర్పోర్ట్లోనే. పక్కనే వచ్చినాయా? ఈస్టర్ టైంలో వెళ్ళాం కదా, సో వాళ్ళు పిల్లలకి ఈస్టర్ ఎగ్స్ కూడా ఇచ్చారనమాట. అదే తింటున్నారు ఇద్దరు. యా, ఫైనల్లీ వి రీచ్డ్ అంటాలియా. అండ్ ఇప్పుడు బయటకు వెళ్ళి మన కోచ్ ఎక్కడ ఉందో వెతుక్కొని వెళ్ళి కూర్చోవాలన్నమాట. వాడు కోచ్ నెంబర్ చెప్పాడు, కానీ మాకైతే చాలా కోచెస్ ఉన్నాయి అక్కడ. అసలు మా నెంబర్ దొరకడానికి చాలా టైం పట్టింది. చాలాసేపు తిరిగి వెతకంగా దొరికిందనమాట మాకు.
We came out. Look. Look at the name of it. Holiday and see you again. I hope. On the way, come back here for your departure. Have a good holiday. Thank you. Bye bye. So many. ఇప్పుడే హోటల్లో దిగాము అండ్ హోటల్ నేమ్ ఈజ్ లాంగ్ బీచ్. వీళ్ళు తలా ఒక స్ట్రాప్ కడతారనమాట అలా చేతికి. సో ఆ స్ట్రాప్స్ ఉంటే మనం హోటల్లో కానీ డ్రింక్స్ దగ్గర, ఇది ఆల్ ఇంక్లూజివ్ అనమాట. సో మన హోటల్లో కానీ డ్రింక్స్ దగ్గర కానీ ఆ స్ట్రాప్స్ చూసి ఓకే మనం ఈ హోటల్ మనుషులమే అని వాళ్ళ గుర్తు కోసం అన్నమాట. ఇదంతా హోటలే, యాక్చువల్లీ చాలా పెద్ద హోటల్. మా ఫ్రెండ్ వాళ్ళకేమో ఒక దగ్గర వచ్చింది రూము, మాకు ఒక దగ్గర వచ్చింది. సో వాళ్ళ నుంచి మేము మా ప్లేస్కి వెళ్ళాలంటేనే టైం పట్టేలా ఉంది. అండ్ బఫే మొత్తం కింద ఉంటుంది, రూమ్స్ అన్నీ పైన ఉన్నాయన్నమాట. మేము నైట్ 1 o'clock అలా అయిందనమాట వచ్చేసరికి. సో ఏమైనా ఫుడ్ దొరికిద్దేమో, ఏమైనా తిని వెళ్ళి పడుకుందామని చెప్పి వెతుక్కుంటున్నాము. అప్పటికే బఫే అన్నీ క్లోజ్డ్, బట్ ఏదో కొన్ని సూప్స్ అవి ఉన్నాయంట. సో అవి కనీసం సూప్ అన్నది తాగుదామని చెప్పి వచ్చినాం. సో వీళ్ళు ఆల్రెడీ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా రెడీ చేసి పెట్టారనమాట. అవన్నీ బ్రేక్ఫాస్ట్ రిలేటెడ్ ఫ్రూట్స్, సీరియల్స్ అవన్నీ పెట్టుంచారు. ఫైనలీ మేమున్న ఫ్లోర్కి వచ్చేసాము. కొంచెం అట్లా సూప్ తాగేసి వచ్చినాము, ఇంకా ఫుడ్ ఏం దొరకలేదు. హియర్ ఈజ్ అవర్ రూమ్. ఈ రూమ్లో మాకు చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. 5 days చాలా ఎంజాయ్ చేసాము. చిన్నగా మీకు రూమ్ కూడా చూపిస్తాను, చూడండి.
నైట్ టైం ఈ బాల్కనీ నుంచి బయటికి వ్యూ చూస్తే మాత్రం అసలు చాలా చాలా బాగుంది. అండ్ ఇదండి వాటి వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు మేము వెళ్ళే ప్లేసెస్, మేము 2 days వెళ్ళామన్నమాట ప్లేసెస్కి. అండ్ నెక్స్ట్ డే మాకు రిలాక్సింగ్తోనే సరిపోయింది. సెకండ్ డే అండ్ థర్డ్ డే అండ్ ఫిఫ్త్ డే అట్లా బయటకు వెళ్ళామన్నమాట. మీకు ఆ వీడియోస్ కూడా పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.